హాయ్ అండి, అందరికీ హ్యాపీ హోలీ. మేమైతే బీచ్కి ఫస్ట్ టైం వచ్చేసాము హోలీ రోజు. మేము 6 ఫ్యామిలీస్ వచ్చామండి. కనిపించట్లేదు, నా ఫ్రెండ్ అడుక్కుంటూ వస్తుంది. ఎక్కడికి వెళ్ళారో ఏంటో తెలియదు. 3 రూట్స్ ఉన్నాయి కదా వెళ్ళడానికి బీచ్కి. వాళ్ళు ఏ సైడ్ వచ్చేసారో తెలియదు అంటున్నాము. వచ్చాము అందరం ఒకసారే కానీ వెనుక ముందు అయిపోయాము. వాళ్ళు ఒక సైడ్ వెళ్ళొస్తే మేము ఒక సైడ్లో వచ్చేసాము. నా ఫ్రెండ్ నిద్ర మాట్లాడుకున్నాము ఎత్తుకుంటూ వెళ్తామనేసి. మా ఆయన మేము ముందు వెళ్తున్నాము, మా వెనుకున్నారు నా ఫ్రెండ్స్. నా బాబు వాడు వీడియో తీస్తున్న, వాడు ఇష్టం ఎలా తీస్తే అలాగనేసి మంచి తీయబ్బని చెప్పాను కానీ వాడు అలా చూపించుకుంటూ వస్తున్నాడు. నా ఫ్రెండ్స్కి అది చూపించట్లేదు చూడండి. ఇప్పుడైతే మా ఆయనకు కనిపించారు, వాళ్ళకి ఎలా అంటున్నారు. అదిగోండి 2 ఫ్యామిలీస్ అయితే అక్కడ కనిపించారు. ఎక్కడున్నారు ఏంటని మేము వాళ్ళకి అడుగుతున్నాము. ఇప్పుడు మేము అడుగుతుంటే నా ఫ్రెండ్ చూడండి చూపిస్తాం. నా ఫ్రెండ్ అయితే అడుగుతుంటే ముందు హాయ్ చెప్పాలి అంటుంది. ఇవన్నీ హాయ్ బాయ్ చెప్తున్నాం. మేమైతే ఇది అలా వెళ్ళిపోతున్నాం మాట్లాడుకుంటూ, ఇంకా కలుస్తారేమో అనేసి. మేమైతే 11 o'clock వచ్చాము కాబట్టి అంత భీడుగా లేరు. అదే ఎక్కువ టైం మేము 12, 1 o'clock కానీ వస్తే అస్సలు కనిపించాం మేము దాంట్లో వీడియోలో. ఎందుకంటే ఫుల్ పికప్ అయిపోతారు మనుషులు. నా ఫ్రెండ్ సెల్ఫీ తీసుకుని వస్తుంది. నా ఫ్రెండ్ కాల్ చేయమని చెప్పాను, చేస్తానంటుంది. నేనైతే ముందు వెళ్ళిపోతున్నాం తుడుచుకుంటూ. ఎక్కువ కలర్స్ రాస్తారు నాకు కదా. ఇదిగో నా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, నా ఫ్రెండ్స్ ఎక్కడున్నారు ఏంటనేసి. ఇదిగోండి వెళ్తున్నాము. నా కొడుకు అయితే ఎప్పుడు నేను వెనకే పెట్టేస్తున్న వీడియో తీసుకుంటూ రావాలా అంటున్నాడు. ఎలాగో ఒకరు తీయబ్బా అని బతిమలాడుకుంటున్నానండి నేనైతే. మేమైతే చాలా దూరంలో పెట్టేస్తాం బైక్లు, ఎందుకంటే ట్రాఫిక్ అయిపోద్ది అనేసి దూరంలో పెట్టేస్తాం బైక్లు. నడుచుకుంటూ వస్తున్నాం మేమైతే. ఇదిగోండి మా బాబు బీచ్ మొత్తం చూపిస్తున్నాడు చూడండి. మొత్తం కాదు, మేము ఏ ప్లేస్ ఉన్నామో ఆ ప్లేస్ చూపిస్తున్నాడు వీడు. ఎందుకంటే మొత్తం చూపించబ్బని మళ్ళీ తిడతాడు నాకు, నేనేం చూపించను అంటాడు. అందుకే నీకు ఎంత ఇష్టమైతే అంతవరకు చూపించని చెప్పేశాను. ఇదిగోండి అంతమంది వస్తూనే ఉన్నారు. ఇగో నాకు చూడండి ఎలాగ నింపేస్తున్నాడు, ఎంత క్లీన్ చేస్తున్నా అంత తుడిచేస్తున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన వాళ్ళకు కూడా నేను తుడిచేసాను. నేను అన్నాను చెల్లి అంటున్నాను అతనితో. మా ఆయన వాళ్ళు హగ్గించుకుంటున్నారు. అవ మేము అంతమంది కలిసాము, 3 ఫ్యామిలీస్ మేము కలిసాము. ఇంకా 3 ఫ్యామిలీస్ మాకు కలలేదు. చూడండి నా కళ్ళు పళ్ళే కనిపిస్తున్నాయి. ఎలా ఉన్నాను, మొత్తం బ్లూ అయిపోయింది ఫేస్ మొత్తం. చూడండి బీచ్ అయితే బాబు బీచ్ చూపించుకుంటాడు, మాకు చూపిస్తుంటాడు. ఇలాగేనండి మా బాబు. అక్కడ మంచిగా అన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే ఉంటాయి తినడానికి. బీచ్లో అయితే మేమైతే మేము ఫస్ట్ వెళ్ళి స్నానం చేస్తాం అనుకున్నాం. మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళు కానీ మనకు కనిపించడంతో బయట కొంచెం ఆడుకొని తర్వాత వెళ్ళి స్నానం చేస్తామని మేము ప్రిపేర్ అయ్యేసి వచ్చాము. ఎప్పుడు అంటుంటాను బీచ్కి వెళ్తామంటే మా ఆయన అంటారు వద్దులతో డ్రింక్ చేసుకుని అంతమంది వస్తారు వద్దు అంటారు. సరే నేను కోరుకుంటాను. ఈ ఇయర్ అయితే అసలు అనుకోలేదు. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్దామంటే మా ఆయనకైతే నేను ఎక్కువ బతిమలాడుకున్నాను. సరే అనేసి ఓకే చెప్పారు. ఇవ్వండి హాయ్ చెప్తున్నాను మీ అందరికీ. నేను అసలు వాయిస్ ఇవ్వనే అనుకున్నాను, కష్టం కదా గడిగడి డిలీట్ చేసుకుని ఎవరు చేస్తారో అనుకున్నాను. మా బాబు అయితే మమ్మీ కాపీరైట్ వస్తుంది కదా, ఫస్ట్ కూడా 2 వీడియోస్ కలిగి కాపీరైట్ వచ్చింది కదా, వాయిస్ ఈ మమ్మీ అన్నాడు. చాలా కష్టం అనిపిస్తుందండి, గడిగడి డిలీట్ చేసుకుని గడిగడిగా వాయిస్ ఇవ్వడం అవుతుంది. ఎందుకంటే అంతమంది కలిసాము ఇక్కడైతే. ఇగోండి ఇంకా 2 ఫ్యామిలీస్ అయితే కలలేదు. ఇప్పుడైతే మా ఆయన చూడు ఎలా హోలీ రాస్తారంటే అలా రాస్తారు మా ఫ్రెండ్ వీళ్ళకి. ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువ హోలీ ఆడామండి. లేట్గా స్టార్ట్ చేసాం కానీ చాలా ఎంజాయ్మెంట్ చేస్తాం మా బస్తీలో ఫుల్ ఎంజాయ్మెంట్ చేసి తర్వాత సరేలే బీచ్కి వెళ్తామని అందరం అలా అనుకోకుండా ప్లానింగ్ అయిపోయింది, వచ్చేసాము. ఎక్కువ ఎంత భీడ్ లేదని నేను అంటున్నాను. ఉండు చూస్తూ కానీ నా ఫ్రెండ్స్ అందరు నాకు అంటున్నారు. ఇప్పుడు 11 అయ్యింది కదా, 12, 1 o'clock చూద్దాగానే అంటున్నారు. వీళ్ళందరూ సెల్ఫీలో ఫుల్గా బిజీ అయిపోయినారు. మేమందరం నిలబడి అక్కడ వెయిట్ చేస్తున్నాము మా ఫ్రెండ్స్ కలిస్తే ఆడుకుంటామని. ఇదిగోండి చూడండి మా ఆయన నాకు రాశారు, మళ్ళీ రాశారు కాబట్టి నేను రాసేసాను. ఇప్పుడు మా ఫ్రెండ్ చూడండి ఉన్నది అమ్మ దొరికిపోయింది ఫుల్గా, మొత్తం గ్రీన్ అయిపోయింది ఫేస్ మొత్తం. మా ఆయన కూడా రాస్తుంది అనుకో, చూడండి రాస్తాం. ఇంకొక ఫ్రెండ్ కూడా రాస్తారు. మా ఫ్రెండ్ చూడండి ఎలా రాస్తుంది. మా ఆయన రానంటే ఎలాగో ఒకలాగా వచ్చేసారని బతిమలాడు కదా.
ఇదిగోండి. నేను తర్వాత మొత్తం చూపించాలని అనుకున్నాను, కానీ బాబు కూడా ఎంతసేపు తీయాలి మమ్మ అంటున్నాడు కదా, నీకు ఎంత ఇష్టమైతే అంత తీసుకొచ్చి అబ్బా లోపలికి అన్నాను. అక్కడ అండి డాన్స్ అక్కడ వేస్తారు, కుర్రోళ్ళందరూ వేస్తున్నారు కదా, అది చూపించుకుంటున్నాడు బాబు. అందుకే చుట్టుపక్కల ఏది చూపించుకోలేకపోయాడు. చూపించింది మొత్తం చాలా పెద్ద వీడియో అయ్యింది, కానీ వాడికి కూడా పాపం అండి, వాడికి సరదాగా ఉంటుంది కదా చూడాలనేసి, అన్ని ఎంజాయ్ చేయాలనేసి. అందుకే నేను వాడికి చెప్పేసి నేను లోపలికి వెళ్ళిపోయాను. మేము స్నానం చేసేటప్పుడు ఏదైతే చూపించలేదు బాబు. మరి మేము లోపల ఉన్నాము, వాడు బయట ఉన్నాడు. వాడికి చెప్పుంటే వచ్చిండేమో, చాలా దూరాన్ని ఉన్నాము కదా, మేమేం అనలేదు. మరి మా సందట్లో మేము ఉన్నాము. మేము సముద్రం లోపల కూడా స్నానం చేసేటప్పుడు మస్తు ఎంజాయ్ చేసామండి. ఈ కుర్రోళ్ళు అయితే ఇక్కడ ఎక్కువ అండమాన్లో అయితే డాన్స్ ఎక్కువ వేస్తారండి, చాలా బాగుంటుంది ఇక్కడ ఆ డ్యాన్స్. బాబు కలర్ అయితే ఇష్టం ఎక్కువ, చూసుకుని ఉండిపోతాడు అలాగా. మేము బయట లేము కాబట్టి వాడి ఇష్టం మీద వాడు చూపించుకుంటున్నాడు. ఇంకా సైడ్ కూడా చాలా మంది గేమ్స్ ఆడుతున్నారు, కానీ మా బాబాయ్ చూపించుకోలేకపోయాడు. నెక్స్ట్ నేను చూపిస్తున్నాను కూడా ఫుల్గా తడిసిపోయాను కదా, ఫోన్ పట్టినవారు నాకు, అందుకే నేను విడిచిపెట్టేశాను. చూడండి వాళ్ళు ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారు కదా, ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ కుర్రోళ్ళు మొత్తం ఆడుతున్నారు కదా. మేము వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆడదామన్నా కూడా సరే చూద్దామన్నా చూడనివ్వరు మా ఆయన, ఉన్నెవరు కూడా. ఎందుకు వాళ్ళు డ్రింక్లు వేసుకుని వచ్చి ఉంటారు కదా, అవసరం లేదంటారు. అందుకే నేను అవి చూడలేదు. బాబు వీడియో తీసాడు కాబట్టి చూస్తున్నాను. మాకు విడిచిపెట్టేశాడండి, అవే తీసుకెళ్ళాడు బాబు అయితే, డ్యాన్స్లో తీసుకెళ్ళాడు. మేము ఫస్ట్ చెప్పేసి వెళ్ళాను, మంచి తీయబ్బని చెప్పాను, కానీ మా దగ్గర మేము స్నానంకి వెళ్ళిపోయాం కదా, మాకు తీయలేదండి. అవే చూపించుకుంటున్నాడు వాడికి ఇష్టం వచ్చినట్టుగా. ఇదంతా వాయిస్ కష్టం అనిపించింది, కానీ తప్పదు కదండి, లేదంటే నాకు కాపీరైట్ వచ్చేస్తాను భయంకి వాయిస్ ఇస్తున్నాను. ఎడిట్ చేయడం అంటే కష్టమేనండి, ఎందుకంటే బాబు ఏదైనా చేస్తుంటే నాకు అంటాడు, ఖాళీ టైం ఉంటూ చేయొచ్చు కదా మమ్మీ అంటాడు. నాకైతే ఇంట్లో పనులు ఇచ్చేసేటప్పటికి అయిపోతుంటుంది. ఈ ఫోన్లో అయితే ఎక్కువ టచ్ లేదు నాకైతే. బాబే వీడియోస్ అన్నీ సెట్ చేసి ఇస్తాడు నాకు. ఇవన్నీ చూడండి ఎంత బాగా ఆడవాళ్ళు కూడా కలిసిపోయారండి.